ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చారు. మా డీజీ గారు, అడిషనల్ డీజీ గారు, నేను, మరి ఇంటెలిజెన్స్ ఐజీ గారు అందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా జరుపుకొని తెలంగాణలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఈ పుష్కరాలు నిర్వహించుకోవడం మా తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని చెప్పని, మా ప్రజల యొక్క అభిలాషకు అనుకూలంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని, ఎక్కడా కూడా భద్రాచలానికి వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం జరగకుండా పార్కింగ్ ప్లేసుల్లో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, స్నానాల దగ్గర కానీ ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా వైభవోపేతంగా భద్రాచల పుణ్యక్షేత్రంలో వైకుంఠ రాముని సన్నిధిలో పెద్ద ఎత్తున జరుపుకున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అంత ప్రాముఖ్యత కలిగినటువంటి పుణ్యక్షేత్ర భద్రాచల క్షేత్రంలో ఈ పుష్కరాల మహాసంరంభం పెద్ద ఎత్తున కొనసాగించడమే కాకుండా ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా మా ప్రభుత్వం వాళ్ళని హక్కును చేర్చుకొని పుణ్య స్నానాలు చేయించి, కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సహకరించమని చెప్పి, జిల్లా యంత్రాంగానికి కూడా భక్తులు సహకరించమని చెప్పి, ఎక్కడా ఘాటులు లేని ప్రాంతంలో భక్తులు నదిలోకి దిగొద్దని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తున్నాం. ఎప్పుడు చెప్పేదా మంచిగా చెప్తున్నా.